హాయ్ గైస్, హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఆల్రెడీ తమ్నేల్ చూస్తే మీకు అర్థమైంది అనుకుంటా. సో శ్రీశైలం వెళ్తున్నాం మనం. ఎవరు అనుకుంటారు? తెలుసు కదా మీకు వాడు. సో బౌలింగ్లో ఫేమస్ అయిపోయిండు సిద్ధార్థ్ శెట్టి. అండ్ ఇంకోటి ఫేమస్గా ఆయనకి వచ్చిండు భవానీ విశాల్. ఎందుక పనికిమాలిన రాహుల్, నాకు అర్థం కాదు. రోజు మనం ఫస్ట్ ఉమామహేశ్వరంకి వెళ్తున్నాం. సో అక్కడి నుంచి శ్రీశైలం. మన జర్నీ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 4:30 అవుతుంది ఇప్పుడు. సో మార్నింగ్ 4కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ కొన్ని కారణాల వల్ల లేట్ అయిపోయింది జర్నీ. బట్ ఎనీవేస్ చూద్దాం మనం ఏ టైంకి ఉమామహేశ్వరం రీచ్ అవుతామో. సో అప్రాక్స్ 7 అనుకుంటున్నాం. లెట్స్ సీ ఏ టైం అవుతుందో. సూర్యోదయం అవుతున్నట్టుంది. సో సూర్యోదయం ఈరోజు 6:45 అలా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:57 అవుతుంది. కొంచెం ఒక్కసారి వ్యూ చూసి ఎంజాయ్ చేసేసేయండి. అందరూ వండుకున్నారు. మార్నింగ్ 3కి స్టార్ట్ అయింది. మా తమ్ముడైతే కోమా. అక్కడ తెలుసు కదా మీకు, యూట్యూబ్ స్టార్, ఆల్రెడీ బౌలింగ్లో ఫేమస్ అయిపోయాడు. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా హీరో. ఇంకొకటి చూసుకుంటే ఆడు కొంచెం భవానీ విశాల్ అన్నగా. సో మనం ముందుగా విశాలని పిలుచుకున్నాం. విశాల్. మనం మార్నింగ్ అన్నకు వచ్చేసి 3 అని చెప్పేసినాం. అన్న 3 వరకు వచ్చేసేయండి, మళ్ళీ అక్కడ లేట్ అయిపోతుంది అన్నాం. బట్ అన్న కరెక్ట్ ఎగ్జాక్ట్ 2కి వచ్చేసిండు. సో 2కి వచ్చేసి మన ఇంటి ముంగట వెయిట్ చేయడం జరిగింది. అన్న హాయ్ చెప్పండి అన్న. ఆ రేస్లో కానీ నువ్వు గెలిస్తే ఆ రోజు ఈ లోకంలో నీకన్నా పెద్ద పోటుగాడు ఉండడు. అన్న గాలి తుఫాన్లో వణిస్తుండు. గాలి తుఫాన్ అంటుండు మొత్తం. ఫస్ట్ అనుకున్నాం కదా. సో ఫస్ట్ వచ్చేసి మనం ఉమామహేశ్వరం వెళ్తున్నాము. సో ఉమామహేశ్వరం మనం 7 కల్లా రీచ్ అయిపోతాము. బట్ అన్న ఊపు చూస్తుంటే 6:30 కల్లా వెళ్ళిపోయేటట్టున్నాము. సో ఉమామహేశ్వరం ఫస్ట్ వెళ్తాం. సో ఉమామహేశ్వరం దర్శనం అయిపోయాక డైరెక్ట్ శ్రీశైలంకి వెళ్తాం. సో ఇక్కడ చూసుకుంటే శ్రీశైలం ఇంకా 125 కిలోమీటర్స్. సో ముందు చెప్పినట్టు ఎగ్జాక్ట్ 6:45కి అయితే సూర్యోదయం అయితే అవుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు విజువల్స్. సో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు విజువల్స్ ఎలా అనిపించాయో ఒక్కసారి కామెంట్లో కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది. సో గైస్ కమెంట్. కొంచెం సేపు టైం పాస్ చేస్తాం, ఓకేనా? అరే యూట్యూబ్ స్టార్ రారా, చెప్పరా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఏ గుడికి? అట్లుంటుంది మన వాళ్ళతోని. గుడికి పోతున్నాం కానీ ఏ గుడిలో పేరు తెలియదు. అది కూడా తెలియదు జఫా గాడికి, వీడికి మళ్ళీ హీరో అంట. చెప్పరా రే విశాల్, ఏడికి పోతున్నాం రా? నేను ఏడి తీసుకోతా ఆడికాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో మన ఛానల్లో 18+ కంటెంట్ లేదు కదా, సో అందుకే ఏం మాట్లాడట్లేదు. సో ఇప్పుడు మనం దిండిలో ఉన్న దిండి రిజర్వాయర్కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే వాటర్ ఏం లేవు, బట్ రైనీ సీజన్లో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి చూసాం విజువల్స్ రైనీ సీజన్లో ఎలా ఉంటుందో.
సో చూసారు కదా, రైనీ సీజన్లో ఇలా ఉంటుంది ఈ డ్యామ్. బట్ బ్యాడ్ లక్, మనం వచ్చేసి సమ్మర్లో వస్తున్నాం కాబట్టి మనకు అదృష్టం లేదు అనుకోవాలి. బట్ నో వరీస్, ఎప్పటికైనా ఒకసారి చూద్దాం పక్కా. సో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి ఉమామహేశ్వరం. ఇది కింద వచ్చేసినాం. సో పైనకి వెళ్ళాలి, ఇంకా సో ఇప్పుడైతే కొండ పైనకి వెళ్ళాలి. సో అక్కడ ఎగ్జాక్ట్ ఆ లొకేషన్లో టెంపుల్ అయితే ఉంటుంది, ఉమామహేశ్వరం, శివుడు పార్వతి. సో చూద్దాం. సో ఇదైతే ఘాట్ రోడ్, బట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. I don't mind charging. The report that there is a black baza which almost size of a crow, and it is in the reverse migration the ghats, which is Nilgiris and the other ghats. Okay. Other than that, it's just a half a kilometer. సో ఇది పైన నుండి వాటర్ పడుతున్నాయి. మేబీ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ చూడండి సౌండ్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. నేను సైలెంట్ ఉంటా, సరేనండి.
ఒక్కసారి మీకు పట్టుకొని చూపిస్తాం. చాలా చల్లగా ఉన్నాయి వాటర్, చాలా చల్లగా ఉన్నాయి వాటర్. పైన నుంచి వస్తున్నట్టుంది న్యాచురల్. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్, ఉమామహేశ్వరం మెయిన్ టెంపుల్. ఇది ధ్వజస్తంభం. సో ముంగట పాపనాశనం అని ఉంటుందట. సో అక్కడ వెళ్దాం. परमात्मा जड़ी रंदु पानी है पूरा हिंगेला तक्कोंदी कुडिगो पापला. సో ముంగట పాపనాశనం అని ఉంటుందట, అక్కడ వాటర్ ఉంటుందట. సో వాటర్తోని మనం శుద్ధి చేయొచ్చు అని అంటున్నారు. సో ఇది వచ్చి ఉమామహేశ్వరం మెయిన్ టెంపుల్. ఇక్కడ చూడొచ్చు మీరు, రాయిపోయిన రాయి ఎలా ఉంది. కొండల మధ్యన ఉమామహేశ్వరం గుడి. నేచర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. నెక్స్ట్ లెవెల్ నేచర్ మాత్రం. ఇది వచ్చేసి గౌరీ దార అని ఉంది. సో వాటర్ సౌండ్ వినండి మీరు, మేబీ వీడియోలో కనిపించకపోవచ్చు. ఇక్కడ పైన నుంచి వస్తున్నాయి వాటర్, మొత్తం పైన నుంచి వాటర్ వస్తున్నాయి. సో ఇప్పుడు కనిపిస్తున్నాయి అనుకుంటా వాటర్ మీకు. వాటర్ ఎలా వస్తున్నాయి చూడండి, పైన నుంచి వస్తున్నాయి వాటర్. సో దీన్ని వచ్చేసి గౌరీధార అని రాసేతుంది. గౌరీధార నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న శివలింగం ఉంది, మీకు చూపిస్తున్నారండి. ఇక్కడ నుంచి ముంగటికి వెళ్తున్నాం. పాతాళ గంగ అని చెప్పాం కదా, సో అక్కడికి వెళ్దాం ముంగటికి నడుచుకుంటూ. ఇప్పుడైతే పాపనాశనంకి వచ్చేసాం. సో పాపనాశనం పురాణాల ప్రకారం 5 దారాలు కలిసి ఒకే దారగా నీళ్లు ప్రవహిస్తున్నాయట. సో ఇది సంవత్సరం అంతా ప్రవహిస్తూనే ఉంటుందట. సో ఎప్పుడు ఎండిపోవడం అనేది ఉండదట. నాకు కూడా తెలియదు, ఇక్కడ అందరు అంటున్నారు. సో గ్రేటే కదా, 365 days వాటర్ రావడం అంటే. అదే అంటారు కదా సృష్టి ధర్మం.
సో ఇక్కడ శివుడు పార్వతితో కొలువు తీరినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ క్షేత్రానికి ఉమామహేశ్వరం అని పేరు వచ్చింది. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ ఉమామహేశ్వరం. ఇది మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట మండలం రంగపూర్ గ్రామ పంచాయతీలో వస్తుంది. సో పురాణాల ప్రకారం ఇక్కడ పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేసిందని చెప్తారు. అలాగే ఋషులు మహర్షులు అనేక వందల సంవత్సరాలు తపస్సు చేసినట్టు మనకి పురాణాలు చెబుతున్నాయి. అండ్ ఇంకొకటి కూడా, ఇక్కడ మామిడి చెట్టు కింద శివుడు కొలువై ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. సక్సెస్ఫుల్గా ఉమామహేశ్వరుల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నా సజెషన్ ఏంటి అంటే మార్నింగ్ టైంలో దర్శనం చేసుకోవడం బెటర్, ఎందుకంటే ఎక్కువ రష్ ఉండదు. సో దేవుణ్ణి మీరు ఎంత టైం కావాలంటే అంత టైం చూసుకోవచ్చు దగ్గర నుండి. ఎవరు హడావిడి చేయడం, మిమ్మల్ని ఎవరు తోయడం అది ఏమీ ఉండదు. సో పబ్లిక్ తక్కువ ఉంటారు కాబట్టి మీరు నిమ్మలంగా దర్శనం అయితే చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో వెళ్తే ఈ టెంపుల్కి. సో ఇక్కడ నుండి నెక్స్ట్ శ్రీశైలం, మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి శ్రీశైలం. చలో. సో శ్రీశైలం డ్యామ్కి అయితే వచ్చేసాం. ఇంకొక 1 అవర్ చూపిస్తుంది ఇక్కడ నుంచి శ్రీశైలంకి. సో ఎండాకాలంలో చూడండి ఎలా ఎండిపోయిందో మొత్తం. వర్షాకాలంలో ఐ గెస్ మీకు తెలుసు అనుకుంటా ఎలా నీటితో నిండుకుండలా ఉంటుందో, బట్ ఎండాకాలం కదా మొత్తం ఎండిపోయింది. మన బ్యాడ్ లక్ అంతే. సో డ్యామ్లో అయితే వాటర్ లేవు. సో వాటర్ లేవు అని మనం నిరాశపడకూడదు, ముందుకు సాగిపోవాలి అంతే లైఫ్లో. మూవ్ ఆన్. సో ఇప్పుడైతే మనం శిఖరంకి వచ్చేసాము. ఇది శ్రీశైలం మల్లికార్జున ఆలయం నుండి 8 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. శ్రీశైలంలో ఇప్పటికీ కూడా శిఖరేశ్వరము అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ కొండ పైకి ఎక్కుతారు, మెట్ల దారి ఉంటుంది. ఆ పైకి ఎక్కి అక్కడ చరనంది ఉంటుంది, నంది తిప్పుతారు. ఆ నందిని తిప్పినప్పుడు ఆ నందీశ్వరుడు యొక్క పాదముల కింద చిన్న కైవారంలా ఉంటుంది. అందులో 4 పదార్థములు వెయ్యాలి. నువ్వులు, బెల్లం, బియ్యం, పత్తి గింజలు, ఈ 4 వెయ్యాలి. 4 పదార్థములు వేసి నందిని గుండ్రంగా తిప్పాలి. తిప్పితే 4 నలుగుతాయి. ఈ 4 నలిగిన తరువాత శ్రీశైల శిఖరం వేపుగా నందిని ఉంచుతారు. ఉంచి ఇందాక నేను చెప్పినట్టుగా చేతివేళ్లుంచి ఆయన పృష్ఠభాగాన్ని పట్టుకుని శ్రీశైల శిఖరం వంక చూస్తారు. అలా ఎవరు చూశారో శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, వారికి ఇక పునర్జన్మ లేదు. బైనాక్యులర్ 10 రూపీస్ ఇక్కడ. 10 రూపాయల్లో వ్యూ బాగుందండి. గోపురాలు అన్ని కనిపిస్తాయి. ఎట్లుందండి వ్యూ? బాగుందా? ఆడికల్ గోపురాలు అన్ని గోపురాలు కనిపిస్తాయి. క్లియర్ వ్యూ. సో ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8:30 వరకు ఉంటుంది.
సో శిఖరం పైనకి మనం మెట్ల మార్గం ద్వారా రైట్ సైడ్ నుంచి మనకి వెహికల్స్ కూడా వస్తాయి పైనకి. సో నెక్స్ట్ మనం పాలధార పంచదారకు అయితే వచ్చేసినాం. సో ఇక్కడ పాలధార అనే పేరు శివుని నుదిటి నుండి ఉద్భవించే ప్రవాహాన్ని సూచిస్తుంది. ఎందుకంటే పహల అంటే నుదిటి, ఫోర్ హెడ్, ధార అంటే ప్రవాహం, పంచ అనే పేరు శివుని 5 అంశాలను సూచిస్తుంది. పంచ అంటే 5, ధర్మం అంటే ప్రవాహం. పాలధార పంచదారను పవిత్ర హిందూ గ్రంథాలలో పురాణాలను కూడా వర్ణించారు. పురాతన గ్రంథం స్కంద పురాణం ఈ నది ప్రవాహాన్ని వర్ణిస్తుంది. ఇది తరువాత కృష్ణా నదిలో కలుస్తుంది. పురాణాల ప్రకారం శ్రీ ఆది శంకరాచార్యులు 8వ శతాబ్దంలో తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ జ్ఞానం చేస్తూ గడిపారు అని పురాణాలు చెబుతున్నాయి. సో ముందు మీకు స్టోరీ చెప్పాను కదా. సో ఆది శంకరాచార్యులు ఇక్కడ తపస్సు చేశారని, ఇక్కడి నుంచే తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు అని పురాణాలు చెబుతున్నాయి. పాలధార పంచదార. క్యాష్. టోల్గేట్ ఫీ. సో ఆఫ్టర్నూన్ రూమ్కి వచ్చేసి పడుకున్నాము. పడుకొని లేచేసరికి 7:30 అయిపోయింది. సో ఇది మేము స్టే చేసిన హోటల్. ఇది వచ్చేసి మా రూమ్ నెంబర్ 7, తలా ఫర్ ఏ రీజన్ ధోని. సో ఇప్పుడు సో ఇది ఎంట్రన్స్ పక్కకు జరగాలి. ఇది ఎంట్రన్స్. సింగిల్ బెడ్. ఇది సింగిల్ బెడ్. నేను మంచిగా వాడినాడు. ఇప్పుడే లేచినట్టున్నాడు వీడు. ఏదో వండుకోనట్టుంది. ఇది మిర్రర్ బ్రోస్, మిర్రర్. సో వాష్రూమ్. ఇది కబర్ట్. ఎవరు ఈ శ్రీశైల క్షేత్రంలోకి ప్రవేశిస్తారో ఆ ప్రవేశించినటువంటి వాళ్ళకి నువ్వు అడిగినటువంటి విశేషములన్నీ దక్కుతాయి. అందుకని ఈ పర్వతముతో సమానమైనటువంటి పర్వతము ఇక సృష్టి యందు ఉండదు. అంత గొప్ప స్థితిని పొందుతారు. ఎవరైనా శ్రీశైల శిఖరానికి 3 మార్లు ప్రదక్షిణం చేసి శరీరాన్ని విడిచిపెడితే వాడు శివలోకాన్ని పరమేశ్వరుణ్ణి చేరుతాడు అనడంలో, మోక్షాన్ని పొందుతాడు అనడంలో ఏ విధమైన సందేహము అక్కర్లేదని ఆ పర్వతానికి పరమేశ్వరుడే పేరు ఇచ్చాడు. దానికి శ్రీశైలము అని పేరు ఇచ్చాడు. అందుకే ఆ పర్వతం పేరే శ్రీ పర్వతం. శైలము అంటే కొండ, పర్వతం. శ్రీశైలము అని పేరు వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటున్నట్టయితే అక్కడ దూరంగా ఉంది కదా, అది మొబైల్ కౌంటర్. అండ్ ఇక్కడ లగేజ్ కౌంటర్ కూడా ఉంది. సో దాని పక్కనే ఆన్లైన్ హెల్ప్ డెస్క్ ఉంది. సో ఇటు సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ ఉచిత దర్శనం లైన్ ఉంది. సో మేము వెళ్ళిన రోజు భక్తులు మార్నింగ్ 7 నుంచే లైన్ కడుతున్నారు 11 దర్శనంకి. సో మాదైతే స్పర్శ దర్శనం 7:30కి ఉంది. సో మాది ఒక 2 అవర్స్లో అయిపోయింది దర్శనం.
సో ఇప్పుడైతే మేము పాతాళగంగకి రోప్వే నుండి వెళ్ళడానికి టికెట్స్ అయితే తీసుకుంటున్నాము. బట్ ఒకటి మిస్ అయింది మాకు. మేము అక్క మహాదేవి గుహలకు వెళ్దాం అనుకున్నాము. బట్ దర్శనం లేట్ అవ్వడం వల్ల మేము ఈ అక్క మహాదేవి గుహలకు వెళ్ళలేదు. 9:30 బోట్ లాస్ట్ అట. సో ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. సో 11కి బోట్ ఉండదు కాబట్టి సో రోప్వే నుంచి పాతాళగంగకి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ చూసుకుంటే రేట్స్ ఉన్నాయి, పెద్దలకి ఎంత, పిల్లలకి ఎంత అని. సో పాతాళగంగకి వచ్చేసినాం. సో పాతాళగంగ నుంచి బోటింగ్. సో ఈచ్ టికెట్ ఒకరికి వచ్చేసి 80 రూపీస్ అట. సో 20 minutes బోట్ రైడ్ ఉంటుంది. ఆ డ్యామ్ అంటే లిమిటెడ్ అక్కడ ఏరియా ఉంటుంది, లిమిటెడ్ ఏరియా. సో ఆ ఏరియా వరకు తిప్పుతారట. 80 రూపీస్. 80 రూపీస్ వర్త్ ఇట్ అనిపించింది. సో అందుకే మా గ్యాంగ్ మొత్తం అందరం వెళ్తున్నాం. ఇక్కడ ఉన్నారు, ఈడున్నారు, ఆ గ్యాంగ్ ఈడొస్తుంది, ఇదే గ్యాంగ్. చూసుకుంటే మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నేను చూపిస్తా ఎలా ఉంటుంది.
అన్నా స్పీడ్ పెంచు అన్న, స్పీడ్ పెంచు. తెలుగే వస్తుంది సార్. కృష్ణా రివర్ ఇటు కూడా వస్తుంది సార్, వచ్చి వే ఇది కృష్ణా రివర్. కృష్ణా రివర్ మహారాష్ట్ర మహాబలేశ్వరం జన్మస్థానం. అక్కడ నుంచి కర్ణాటక ఆల్మట్టి జోరాల అడుగుండా పడి సంగమేశ్వరం తుంగభద్ర ఇది కూడా శ్రీశైలం డ్యామ్. శ్రీశైలం డ్యామ్ నాగార్జున సాగర్, కృష్ణా గోదావరి, కృష్ణా బ్యారేజ్, బెంగాల్ ఎక్కడ మిక్స్ అవుతుందండి కర్ణాటక, అదే అంశాల దీవెన్ దగ్గర సాగర సంగం అవుద్ది. టోటల్ జర్నీ కృష్ణా రివర్ 1400 కిలోమీటర్లు జర్నీ చేస్తుంది స్టార్టింగ్ టు ఎండింగ్. తెలంగాణ పవర్ హౌస్ ఇది, ఎల్లో బిల్డింగ్ తెలంగాణ పవర్ హౌస్. ఆ స్కై బ్లూ పవర్ హౌస్ శ్రీశైలం ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ అంటాం. శ్రీశైలం డ్యామ్ దాని పేరు వచ్చేసి నీలవ సంజీరెడ్డి సాగర్. దాని డిజైన్ వచ్చేసి మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారు. నీలవ సంజయ్ రెడ్డి గారు సీఎంగా పిఎంగా చేశారు కాబట్టి, ఎక్కువ కృషి చేశారు కాబట్టి అతని పేరు పెట్టడం జరిగింది నీలవ సంజయ్ రెడ్డి సాగర్. పింక్ కలర్ గోపురం కనిపిస్తుంది చూడండి పైన, పింక్ కలర్ గోపురం ఛత్రపతి శివాజీ మ్యూజియం. అతను ఇక్కడ కొంతకాలం తపస్సు చేశారు కాబట్టి అతను గుర్తుగా మ్యూజియం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కొంత దూరం 1 కిలోమీటర్ వెళ్తే రామారెడ్డి మల్లమ్మ కన్నీటి దార వస్తూ ఉంటుంది. మన పురోహితులు తీర్థం చేస్తారు. అక్కడి నుంచి 1 కిలోమీటర్ వెళ్తే సాక్షి గణపతి, చెక్ పోస్ట్, అటకేశ్వరం, పాలధార పంచదార, శేఖరం, నెక్స్ట్ డ్యామ్. శ్రీశైలం నుంచి 22 కిలోమీటర్ల జర్నీ తీసుకుంటే ఇష్టకామేశ్వరి టెంపుల్ ఉంది. భారతదేశంలో ఒకే ఒక టెంపుల్. మన మానవ జన్మకి బొట్టు పెడితే ఎలా స్పర్శ వెళ్తుందో అలాగే అక్కడ స్పర్శ వెళ్తుంది. మీరు మన అక్కడ రాతి విగ్రహానికి బొట్టు పెడితే అలాగే మన స్పర్శ వెళ్తుంది విగ్రహం. అలా లోపల టెంపుల్ లోపల ఒక పెద్ద నంది ఉంది కదా, ఆ నంది పేరు శనగల బసవన్న అంటారు. అదే నంది నీటి అడుగు ప్రాంతంలో ఉన్నారు. దీని పేరు ఉబ్లీ బసవన్న అంటారు. కాశీ నుంచి అంతర్వాహింగా ఇక్కడికి వచ్చింది కాబట్టి గంగా, దీన్ని పాతాళ గంగా అని పిలుస్తున్నారు. ఇక్కడ నీళ్లు తల మీద జల్లుకున్న, స్నానాలు చేసిన పాపాలు పోతాయని మన చరిత్రలు చెబుతున్నాయి. ఇక్కడైతే విషయాలు ఇవి సార్. నేనైతే గైడ్ని కాదు, బోట్ డ్రైవర్ని.
వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి. లోపలికెళ్ళి పైకి చెప్పుకోవాలి, ఆత్రేయస గోత్రం కోటేశ్వర శర్మ అని చెప్పాలి. ఆయన టకటకగా రాసేసి స్వామి కృతజ్ఞులను అని బయటికి రావాలి. ఒకవేళ రేపు పొద్దున్న ఉత్తరోత్తర ఏమైనా పొరపాటు పడిపోయినా చీనోరుమై నువ్వు ఇప్పుడు వెళ్ళావు అంటే ఈయనకి అభానలో చెప్తాడు, లేదు వాడు వచ్చాడు అని చెప్తాడు. నమస్తే.